హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు వీకేఆర్ వరల్డ్ తెలుగు. సకమోటో డేస్ డే 3. మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంతకు ముందు వీడియోస్ ని చూడకపోయి ఉంటే ముందుగా ఆ వీడియోస్ ని చూసేయండి. లేదంటే కథలో ఏం జరుగుతుంది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థం కాదు. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు లూ కూడా సకమోటో షాప్ లో వర్క్ చేస్తుంది, కానీ ఎప్పుడు తను లేట్ గా వస్తుంది. అందుకే షిన్ తనని తిడతాడు. అసలు షాప్ లో సామాన్లు కూడా సరిగ్గా పెట్టడం లేదు, అడిగితే వచ్చిన వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళకి ఏం కావాలో అంటుంది. దాంతో షిన్ అనుకుంటాడు, ఇంతకు ముందు ఈ పాప ఏ పని చేసి ఉండదు అని. అప్పుడు లూ, నేను ఇంతకు ముందు మా నాన్న చెప్పిన దాన్ని చేసేదాన్ని. పెద్ద గొయ్యి తీసి అందులో మా నాన్న పంపిన కొన్ని సంచుల్ని వేసి పూడ్చేదాన్ని, కానీ ఆ సంచుల్లో ఏముందో మాత్రం నాకు ఏమీ తెలీదు అంటుంది. అప్పుడు షిన్ సకమోటో దగ్గరికి వెళ్లి, మనం ఈ తలతిక్క దాన్ని పనుల నుంచి పీకేయాలి, ఇది షాప్ ని నాశనం చేయడానికే వచ్చింది అంటాడు. అప్పుడు సకమోటో ఇద్దరిని కూల్చేస్తూ, ఎందుకు గొడవ పడుతున్నారు, నువ్వు లూని అలా మాట్లాడకూడదు, అలాగే లూ నువ్వు కూడా పనికి లేట్ గా వస్తే సారీ చెప్పాలి, ఇద్దరు కలిసిమెలిసి పని చేసుకోండి అంటాడు. అది చూసి ఇద్దరు షాక్ అవుతారు, ఎందుకంటే ఇంతవరకు సకమోటో ఇంతగా ఎప్పుడు మాట్లాడిందే లేదు. మాటలు కాదు కదా, అస్సలు ఇంతగా ఆలోచించడు. దాంతో షిన్ కి డౌట్ వస్తుంది, ఈ రోజు సకమోటో కొంచెం తేడాగా ఉన్నాడు అని. అప్పుడే డోర్ ఓపెన్ అయ్యి ఇంకో సకమోటో లోపలికి వస్తాడు. అలా ఇద్దరు సకమోటోలను చూసి షిన్, లూ షాక్ అవుతారు. ఇంకో సకమోటో మాత్రం ఏం మాట్లాడకుండా కుర్చీలో వెళ్లి కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. దాంతో పక్కన ఉన్న ఇంకో సకమోటో మాత్రం తనపై అటాక్ చేయడానికి వస్తాడు. అప్పుడు నిజమైన సకమోటో గన్ని పక్కకి తోసి నకిలీ సకమోటో గొంతుపై కత్తి పెడతాడు. అలాగే తనతో చాలా రోజుల తర్వాత కలిసావు నగుమో అంటాడు. అప్పుడు నకిలీ సకమోటో తన ఫేస్ ని నార్మల్ గా మార్చుకుంటాడు. వీడి పేరు నగుమో, వీడికి ఒక పవర్ ఉంటుంది, ఎవ్వరి లాగైనా సరే మారగలడు. అప్పుడే నగుమో షిన్ని, లూని చూసి నవ్వుకుంటాడు, ఇద్దరు నా వల్ల ఎర్రిపప్పలయ్యారు అని. దాంతో ఇద్దరికి పిచ్చ కోపం వస్తుంది, తలపై కాయ కాశాల కొడతారు నగుమోని. అప్పుడే నగుమో, నా పేరు నగుమో, నేను పక్కన ఉన్న సూపర్ మార్కెట్ లో జాబ్ చేస్తాను, నా వయసు కేవలం 25 అంటాడు. కానీ పక్కన చూస్తే ఎక్కడ ఇంకో సూపర్ మార్కెటే ఉండదు. అప్పుడే సకమోటో, నేను వీడు కలిసి హిట్ మ్యాన్స్ గా వర్క్ చేసేవాళ్ళం, వీడి వయసు కూడా నా వయసే అంటాడు. దాంతో షిన్ వాళ్ళు వీడు మళ్ళీ అబద్ధం చెప్పాడని ఇంకో కాయ కాసేలా కొడతారు. తరువాత నగుమోని ఒక కుర్చీకి కట్టేస్తారు. అప్పుడే నగుమో, సకమోటోపై ప్రైజ్ మనీ పెట్టారు, 1 బిలియన్ యాన్స్, తనని ఎవరు చంపుతారో వాళ్ళకే ఇస్తారు అంటాడు. కానీ ఇది కూడా అబద్ధం అనుకుంటారు. నగుమో మాత్రం ఇది నిజం, నిన్న జేఏ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటాడు. జేఏ అంటే జపనీస్ అసోసియేషన్ ఆఫ్ అసాసియన్స్. ఈ విషయం గురించి ఇప్పుడు కొంతమందికి మాత్రమే తెలుసు, రేపటి వరకు అందరికి తెలిసిపోతుంది అంటాడు. అప్పుడే ఒక వ్యక్తి పిజ్జా డెలివరీ చేయడానికి వస్తాడు. అక్కడ ఉన్న షిన్ డెలివరీ బాయ్ మైండ్ లో ఉన్నది వింటాడు. నిజానికి వీడు సకమోటోని చంపడానికి వచ్చి ఉంటాడు. వీడు కూడా హిట్ మేనే, వీడి పేరు పిజ్జా నకజిమా. వీడు అక్కడే ఉన్న నగుమో గొంతు దగ్గర కత్తి పెట్టి చంపబోతూ ఉంటాడు. కానీ సకమోటో, లూ మాత్రం హ్యాపీగా పిజ్జా తింటూ ఉంటారు. ఫ్రీగా వచ్చింది కదా, వదిలేయడం ఎందుకు అని. అప్పుడే నగుమో సడన్ గా కుర్చీలోంచి లేచి వాడి గొంతు మీద కత్తి దింపబోతూ ఉంటాడు. కానీ సకమోటో తనని ఆపమని చెప్తాడు. కానీ నగుమో మాత్రం సకమోటో పెట్టుకున్న ఫ్యామిలీ రూల్ నో కిల్లింగ్స్ అని గుర్తు చేసుకుంటూ చాలా కామెడీ చేస్తాడు. వీడు తుప్పాసి హిట్మనే కాబట్టి నువ్వు బతికిపోయావు, అదే గట్టివాడు వచ్చి ఉంటే ఇలా రూల్స్ పెట్టుకుని కూర్చుంటే నిన్ను ఏసి పడదొబ్బుతారు అంటాడు. ఈ నగుమో నిజానికి ది ఆర్డర్ అనే గ్రూప్ లో మెంబరు. వీళ్ళు వేరే హిట్ మ్యాన్స్ ని చంపే పని చేస్తూ ఉంటారు. సకమోటో కూడా ఈ గ్రూప్ లో మెంబరే అయి ఉంటాడు. ఇక నీ ఇష్టం, నేను చెప్పాలనుకున్నది చెప్పేశానని నగుమో అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. అప్పుడే సకమోటో, నేను చావడం వల్ల ఎవరికి ఏం లాభం అంటాడు. దానికి నగుమో, నాకు తెలీదు, నాకు కేవలం మిషన్ కంప్లీట్ చేయడమే తెలుసు, నువ్వు రిటైర్ అయ్యి కూడా కొన్ని మాఫియా గ్రూప్స్ ని గెలికావు, అందుకే వాళ్ళు నీపై పడ్డారు. ఈ పిజ్జా వాడు చిన్న పిల్లకాకి మాత్రమే, ఇక ముందు ముందు పెద్ద తుఫానే రాబోతుంది, నువ్వు జాగ్రత్త అని చెప్పి నగుమో ఆ పిజ్జా గాడిని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వెంటనే షిన్ తనని ఆపడానికి బయటికి వస్తాడు, కానీ అప్పటికే తను వెళ్లిపోయి ఉంటాడు. అప్పుడే షిన్, ఏంటి వీడు మన సైడేనా అంటాడు. అక్కడ ఉన్న పిజ్జా బాక్స్ లో ఒక కెమెరా ఉంటుంది, దాని ద్వారా హిట్ మ్యాన్స్ కి సంబంధించిన ఒక గ్రూప్ సకమోటోను చూస్తూ ఉంటుంది. అలా సకమోటోను చూస్తూ ఒకడు అంటాడు, ఈ జంబో ప్యాక్ గడి మీద 1 బిలియన్ పెట్టారా, వీడికంటే ఆ నగుమో గాడే ప్రమాదంగా ఉన్నాడు. అప్పుడే వాళ్ళ లీడర్, నువ్వు సకమోటోని తక్కువ అంచనా వేశావు, వాడి చంపడం అంత తేలిక కాదు, వాడు ద ఆర్డర్ గ్రూప్ లో మెంబర్ అంటాడు. ఇంకొకడు మాత్రం ద ఆర్డర్ అనేది మొత్తం ఒక కథ మాత్రమే, అలాంటిది ఏ గ్రూపు లేదు, అలాగే సకమోటో రిటైర్ అయి 5 సంవత్సరాలైంది, ఇప్పుడు
ముందులా లేడు, చంపడం చాలా తేలిక అంటాడు. అప్పుడే సకమోటో కెమెరా వైపు గన్ గురిపెట్టి మీరిలా నా వెంట పడితే అందరూ చావడం ఖాయమని ఆ కెమెరాని షూట్ చేస్తాడు. సాయంత్రం సకమోటో షిన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సకమోటో కూతురు వైఫ్ తన దగ్గరికి వస్తారు. వాళ్ళని చూడగానే సకమోటోకి గుర్తుకు వస్తుంది వీళ్ళని థీమ్ పార్క్ కి తీసుకువెళ్ళాలి అని. అలా అందరూ కలిసి థీమ్ పార్క్ కి వెళ్తారు. తన కూతురు పేరు హానాకి ఏవోకి ఈ పార్క్ చాలా నచ్చుతుంది. రకరకాల రైడ్స్ కూడా చేస్తారు. సకమోటోకి లూకి రైడ్స్ అంటే చాలా భయం వేస్తుంది. అప్పుడే హానా ఈ పార్క్ చాలా పెద్దగా ఉంది, ఇందులో షుగర్ బన్నీ కూడా ఉంది, అది అంటే తనకి చాలా ఇష్టం అంటుంది. సకమోటోకి మాత్రం చాలా భయంగా ఉంటుంది, ఎవరైనా వాళ్ళపై అటాక్ చేస్తారేమో అని. అప్పుడే షిన్ లూతో అంటాడు ఈ రోజు మన పని ఏంటంటే సకమోటోని తన ఫ్యామిలీని కాపాడడమే అంటాడు. దానికి లూ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు, వీళ్ళలో అటాక్ చేయడానికి వచ్చింది ఎవరో మనకి ఎలా తెలుస్తుంది అంటుంది. వెంటనే షిన్ తన చుట్టూ 30 మీటర్ల వరకు ఉన్న వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో వింటూ ఉంటాడు. అప్పుడే లూ నువ్వు నా మైండ్ లో కూడా ఏమనుకుంటున్నావు వినగలవా అంటుంది. షిన్ మాత్రం అలా అని కాదు, అందరి మైండ్లు వింటాను, ఇంత మందిలో వినాలంటే చాలా ప్రశాంతంగా ఉండాలి అంటాడు. అప్పుడే తన వైపు ఎవడో వస్తున్నట్టు తెలుస్తుంది. వెంటనే మైక్ ద్వారా సకమోటోకి చెప్తాడు ఈ హిట్ మ్యాన్ పేరు కురి, వాడు అక్కడ వర్క్ చేస్తున్న వాడిలా వస్తాడు. అప్పుడే లూ వెళ్లి హానాని ఏవోని వేరే వైపు తీసుకువెళ్తుంది. వెంటనే సకమోటో కురి దగ్గరికి వెళ్తాడు. వాడు అటాక్ చేయడానికి వచ్చినప్పుడే వాడి జేబులో ఉన్న పెన్ తీసుకుని గుండెల్లో దింపుతాడు. అసలు వాడి వైపు కూడా చూడడు. అప్పుడే షిన్ వాళ్ళు వచ్చి వాడి బాడీని బాక్స్ లో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. అక్కడికి వెళ్ళాక వాడి బాడీని చూసి షిన్ అనుకుంటాడు సకమోటో వీడిని చంపాలి అని అటాక్ చేయలేదు, అందుకే వీడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు అంటాడు. తర్వాత ఇంకో హిట్ మ్యాన్ కనిపిస్తాడు. తన పేరు తత్సు. వీడు దూరం నుంచి సకమోటోను చూస్తూ ఉంటాడు తనపై అటాక్ చేయడానికి ముందు పక్కన ఉన్న షిన్ ని ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటాడు. వీడు ఫాస్ట్ గా ఉండడం వల్ల షిన్ కూడా వీడి మైండ్ ని చదవలేకపోతాడు. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. అందరూ రోలర్ కోస్టర్ రైడ్ కి వెళ్తారు. అందరికంటే వెనక షిన్ లు కూర్చుంటారు. అలా అయితేనే అందరిని చూస్తూ ఎవరు హిట్ మ్యానో గమనించగలరు అని. వీళ్ళ ముందే తత్సు కూడా కూర్చొని ఉంటాడు. షిన్ కి కాకుండా లూకి వాడిపై డౌట్ వస్తుంది. వీడిని చూస్తుంటే కొంచెం తేడాగా ఉన్నాడు అంటుంది. అప్పుడే తత్సు మనసులో అనుకుంటాడు ఇంత ట్రై చేసినా కూడా నేను దొరికేశానా అని. దాంతో షిన్ వాడు మైండ్ లో అనుకునేది వినేస్తాడు. వెంటనే సకమోటోకి చెప్తాడు. అప్పుడే తత్సు గన్ తీసి సకమోటోపై షూట్ చేస్తాడు. కానీ ఆ బుల్లెట్ సకమోటో కళ్ళద్దాలకి తగులుతుంది. తను బుల్లెట్ ప్రూఫ్ అద్దాల్ని పెట్టుకుని ఉంటాడు. తత్సు కూడా షాక్ అవుతాడు. అప్పుడే షిన్ జంప్ చేసి తత్సుని పట్టుకుంటాడు. అలా రోలర్ కోస్టర్ నుంచి దూకుతాడు. ఇద్దరు ట్రాక్ పై పడతారు. అప్పుడే షిన్ సకమోటో ఈ రోజు లీవ్ లో ఉన్నాడు, నేను డ్యూటీలో ఉన్నా, నన్ను దాటి వెళ్ళరా అని ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ అప్పుడే రోలర్ కోస్టర్ తన వైపు వస్తుంది. వెంటనే ఇద్దరు పై నుంచి జంప్ చేస్తారు. అప్పుడు తాస్తూ 2 కత్తులని షిన్ పైకి విసురుతాడు. అందులో ఒకటి షిన్ కాల్కి తగులుతుంది. అప్పుడే షిన్ కి తెలుస్తుంది ఆ కత్తులకి విషం ఉంది అని. దానివల్ల షిన్ కళ్ళు కూడా కనిపించవు, అంత మసకగా కనిపిస్తుంది. ఈ పాయిజన్ ని స్వయంగా తత్సునే తయారు చేసి ఉంటాడు. వాడి దగ్గరే యాంటీడోట్ ఉంటుంది. అప్పుడే తత్సు అంటాడు నేను సకమోటో ఫేస్ లో చస్తాను అన్న భయం చూశాను, ఆ భయం ఉన్నవాడే పారిపోతాడు అంటాడు. దానికి షిన్ తను భయపడేది తన ఫ్యామిలీ గురించి, నువ్వేదో పీకుతావని కాదు, నీలాంటి బోగ్గాలు చంపుతారని తను భయపడ్డం ఎప్పుడో మానేశాడు, తను ఒక లెజెండ్ అంటాడు. అప్పుడు మళ్ళీ రోలర్ కోస్టర్ వీళ్ళ వైపు వస్తూ ఉంటుంది. ఇప్పుడు షిన్ పైకి జంప్ చేయలేకపోతాడు. దానివల్ల తాత్సు పైకి దూకుతాడు. అలా ఇద్దరు రోలర్ కోస్టర్ పై ఫైట్ చేసుకుంటారు. షిన్ కి ఫైట్ చేయడానికి రాదు, ఎందుకంటే తన కళ్ళు కనిపించవు కాబట్టి. అప్పుడే తను హానా మైండ్ ని చదువుతాడు. తను షుగర్ బన్నీ షో చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అనుకుంటుంది. వెంటనే షిన్ తాత్సుని పట్టుకుని పక్కకి దూకుతాడు. డైరెక్ట్ గా షుగర్ బన్నీ స్టేజ్ పై వచ్చి పడతాడు. ఇందులో ఒక నాటకం జరుగుతూ ఉంటుంది. అప్పుడే షిన్ షుగర్ బన్నీ డ్రెస్ వేసుకుని తాత్సుతో ఫైట్ చేస్తాడు. అందరూ షుగర్ బన్నీకి చీర్స్ చేస్తూ ఉంటారు. షిన్ తాత్సుని పిచ్చ కొట్టుడు కొడతాడు. అసలు ఏం జరుగుతుందో తాత్సుకి అర్థం కాదు. వీడికి కళ్ళు కనిపిస్తలేవు కదా, ఎలా కొడుతున్నాడు అనుకుంటాడు. అప్పుడే మనకి అక్కడ ఉన్న వాళ్ళలో సకమోటో ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది. సకమోటో తన మైండ్ లో వాడిని ఎలా కొట్టాలో అని అనుకుంటూ ఉంటాడు. ఆ మైండ్ ని షిన్ చదివి తాత్సుని చితక్ కొడుతూ ఉంటాడు. ఎప్పుడు ఎలా కొట్టాలో అన్ని చెప్తాడు. అలా చితక్ కొట్టి తాత్సు
యసుకి సుస్సు పోయిస్తాడు. అక్కడ ఉన్న అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ ఎవ్వరికి తెలీదు ఇది నిజమైన ఫైట్ అని. అలా ఈ డే 3 ముగుస్తుంది. మరి మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. నెక్స్ట్ వీడియో కావాలనుకునే వాళ్ళు డే 4 అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.